డియర్ ఫ్రెండ్స్, జడ్జి చాలా మంచివాడు కానీ ఎవరికి శిక్ష వేయడు. మంత్రి చాలా తెలివైనవాడు కానీ ఎప్పుడూ సలహాలు ఇవ్వడు. మొగుడు కూడా చాలా మంచివాడే కానీ సరదాగా ఎప్పుడు బయటికి తీసుకెళ్లాడు. మంచితనం, సేవాభావం పండిత లక్షణం. ఇలానే తప్పు చేయడం, సరిదిద్దుకోవడం, ఇష్టపడడం, ద్వేషాన్ని పెంచుకోవడం ఇవన్నీ గుణాలే. కానీ ఇప్పుడు చెప్పబోయే గుణాలు వీటికి అతీతమైనవి. అమృతానిది జీవాన్నిచ్చే స్వభావం, విషానిది ప్రాణం తీసే స్వభావం. ఇప్పుడు 1 లీటర్ అమృతం, 1 లీటర్ విషం రెండింటినీ కలిపేద్దాం. అయితే మిగిలేది జీవమా లేక పోయేది ప్రాణమా? 1 చుక్క విషం పడ్డ అమృతం విషం అవుతుందని కొందరు, 1 చుక్క అమృతం చాలు ఎంతటి విషాన్నైనా హరిస్తుంది అని కొందరు. అయితే సమాజంలోని చుట్టూ ఉన్న విషం నుంచి అమృతాన్ని వేరు చేసి మనలో జీవాన్ని పోసే ఆ స్వభావమే అసలు గుణం అంటే. దీన్ని గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ విభజించి విస్తారంగా చెప్పింది సత్వ, రజ, తమ గుణాలు అని. ఇవే మన మనసు స్థితిని ఎప్పుడు నిర్ణయిస్తాయి కూడా. అది సుఖంలో ఉండాలా లేక దుఃఖంలో మునగాలా అని. రోగం రాకముందు వేసుకుంటే అది వ్యాక్సిన్, వచ్చాక వేసుకుంటే అది మెడిసిన్. వ్యాక్సిన్ వేసుకునే అదృష్టం మనకెలాగూ దక్కలేదు. కనీసం ఔషధం తీసుకోవడానికైనా సిద్ధమే. అయితే కొన్ని రోజుల్లో భగవద్గీత సిరీస్ స్టార్ట్ అవబోతుంది. స్టే ట్యూన్డ్.